ఎట్టకేలకు SSMB 29 అప్డేట్ రాబోతుంది. అప్డేట్ కోసం రాజమౌళి నిలదీసిన మహేష్ మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వేసేస్తా అంటూ ప్రియాంక ట్వీట్. మాటిచ్చావు జక్కన్న అది తప్పుతారంటూ మహేష్ కామెంట్స్. ఇంతకీ అసలు ట్వీట్స్ ఏంటి? SSMB 29 అప్డేట్స్ ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యావత్ సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా SSMB 29. ఇది ప్రెజెంట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు SS రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ గ్లోబల్ ట్రాటర్ అసలు టైటిల్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ గా రాబోతుంది. రీసెంట్ గా నవంబర్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ వస్తుందని రాజమౌళి ప్రకటించడంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠగా పెరిగిపోయింది. అయితే ఈ టైంలోనే మహేష్ బాబు, రాజమౌళికి మధ్య ట్వీట్ వార్ జరిగింది. వారి మధ్యలోకి హీరోయిన్ ప్రియాంక చోప్రా అండ్ మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రావడంతో ఆ వార్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి నవంబర్లో ఒక పెద్ద అప్డేట్ వస్తుందని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో #November will be హిస్టారిక్ అంటూ అండ్ దాని తర్వాత #SSMB 29 అప్డేట్ అంటే హ్యాష్ట్యాగ్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక నవంబర్ నెలలో స్టార్ట్ అవడంతో ఫ్యాన్స్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ డైరెక్టర్ రాజమౌళిని మహేష్ బాబు ప్రశ్నించారు. సార్, నవంబర్ వచ్చేసింది, అప్డేట్ ఎక్కడా అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు ప్రశ్నకు రాజమౌళి వెంటనే స్పందించారు. అవును మహేష్, నవంబర్ వచ్చింది, ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూలు ఇవ్వాలని అనుకుంటున్నావు అంటూ సెటైర్ వేశారు. దానికి మహేష్ బాబు తగ్గేదేలే అన్నట్టుగా, మీరు ఎప్పటి నుంచో తీస్తున్నటువంటి మహాభారతం సినిమాకి రివ్యూ ఇస్తాను సార్ అంటూ రివర్స్ పంచేశారు. దీంతో రాజమౌళి సైలెంట్ అయ్యారు. కానీ మహేష్ బాబు మరో ట్వీట్ చేస్తూ, నవంబర్లో ఏదో హామీ ఇచ్చారు కదా సార్, ఆ మాటను నిలబెట్టుకోండి అని జక్కన్నకు హామీని గుర్తు చేశారు మహేష్. అప్పుడు రాజమౌళి, మహేష్ ఇప్పుడే నవంబర్ మొదలైంది, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా అప్డేట్ ఇద్దామని చెప్పారు. దీంతో మహేష్ కాస్త డోస్ పెంచుతూ, ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్, 2030లో స్టార్ట్ చేద్దామా అంటూ షాకింగ్ ట్వీట్ పెట్టారు. అప్పటికే ఈ ట్వీట్ వార్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈసారి మహేష్ చర్చలోకి ప్రియాంక చోప్రాను లాగారు. మీ సమాచారం కోసం, మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్ లో తిరుగుతూ ప్రతి వీధిలో ఇన్స్టా స్టోరీలు పెడుతుందంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చారు. హలో హీరో, సెట్లో నువ్వు నాతో షేర్ చేసుకున్న కథలన్నీ నేనే లీక్ చేయాలా? ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వేసేస్తా అంటూ మహేష్ బాబు స్టైల్లోనే రిప్లై ఇచ్చింది ప్రియాంక. ఈ సరదా మాటలతో సోషల్ మీడియాలో నవ్వులు పూసాయి. అదే టైంలో రాజమౌళి కూడా ఈ సరదా చర్చలోకి జాయిన్ అయి, ప్రియాంక నటిస్తుందనే విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టావు మహేష్, సర్ప్రైజ్ ని నాశనం చేసావంటూ మరో పోస్ట్ పెట్టారు. ఇక మహేష్ కూడా సైలెంట్ గా ఉండక, సర్ప్రైజా, మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సర్ప్రైజ్ అనుకోవాలా అంటూ మరో లీక్ ఇచ్చేశారు. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆ చర్చలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి సార్, నేను ఇలాగే హైదరాబాద్ వస్తే నా ఫ్యామిలీ నన్ను అనుమానించడం మొదలు పెడుతుందని ఓ ట్వీట్ చేశారు. దీంతో రాజమౌళి కాస్త సీరియస్ గా, మహేష్ ఇప్పుడు నువ్వు అన్ని నాశనం చేసావు అన్నారు. దీంతో మహేష్ బాబు కాస్త కూల్ గా స్పందిస్తూ, సరే సార్, ఒక డీల్ చేసుకుందాం, ఇప్పటికే అందరికీ తెలిసినటువంటి ఏదో విషయాన్ని రేపు ప్రకటించండి, దానిని మీరు ఇప్పటికీ సర్ప్రైజ్ అని అనుకుంటే అని తన స్టైల్లో అడిగారు. అప్పుడు రాజమౌళి కూడా డీల్ ఓకే, కానీ వ్యంగ్యంగా మాట్లాడినందుకు నీకు జరిమానా వేయాలని ఫిక్స్ అయ్యాను, ఇక నీ ఫస్ట్ లుక్ రిలీజ్ ఆలస్యం చేస్తాను పో అంటూ మరో పనిచేశారు జక్కన్న. ఇదే అదునుగా భావించినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్, నాకు తెలుసు సార్, మీరు విలన్స్ లవ్ చేస్తారు కాబట్టి నా ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయండి అంటూ ఈ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నోరు జారారు. మరోసారి ప్రియాంక ఎంట్రీ ఇచ్చి, బెటర్ లక్ నెక్స్ట్ టైం మహేష్ బాబు కాలుతుందా అంటూ సెటైర్ వేసింది. దీనికి మహేష్ బాబు ఓరి దీనేశాలో అంటూ కూడా ఒక రిప్లై ఇచ్చారు. ఫైనల్ గా ట్వీట్ వార్ అయితే ముగిసింది. ఇప్పటి వరకు కూడా SSMB 29 గురించి అఫీషియల్ గా మేకర్స్ ఏ అప్డేట్ ఇవ్వకపోయినా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లు యాక్ట్ చేస్తున్నారని బలమైన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో ఉన్నప్పుడు చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒడిశా షెడ్యూల్లో కనిపించినటువంటి ఫోటోలు ఈ ఊహాగానాలకు చాలా బలం చేకూర్చాయి. అండ్ ఇక మహేష్ బాబు, రాజమౌళి సరదా ట్వీట్ల సిరీస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. మరోవైపు రాజమౌళి ఎప్పుడు తన సినిమాల ప్రమోషన్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. గతంలో RRR కి ముందే ఆయన చేసినటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అదే పద్ధతిని SSMB 29 కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి పోస్టర్ లేకుండా, ఒక్క అప్డేట్ లేకుండానే కేవలం ట్వీట్లతో సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వమనేది రాజమౌళి మార్కెటింగ్ అండ్ మాస్టర్ మైండ్ అనే చెప్పాలి. జక్కన్న అప్డేట్ ఇవ్వకపోయినా ట్వీట్లు మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందని మహేష్ బాబు, రాజమౌళి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అప్డేట్ కి నవంబర్ 15 ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ అప్డేట్ ఎప్పటి నుంచో నవంబర్లోనే జక్కన్న ఇద్దామని ఫిక్స్ అయ్యింది. ఎందుకు అనంటే, నవంబర్ 15 నాటికి
అవతార్ ది ఫైర్ అండ్ డాష్ సంబంధించి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ఇండియాకి వస్తున్నారు. సో ఈ ప్రమోషన్స్లో భాగంగానే November 15th ఆ టైంలో ఒక ఈవెంట్ పెట్టి దానికి సంబంధించినటువంటి చాలా విషయాలు అంటే SSMB 29కి సంబంధించి టైటిల్ అండ్ గ్లిమ్స్ అండ్ దానికి సంబంధించిన చాలా డౌట్లు అండ్ పురాణాలు ఇతిహాసాలు దానికి లింక్స్ అన్నీ కూడా ఆ ఈవెంట్లో జక్కన్న మాట్లాడబోతున్నారనే టాక్ అయితే ఇంటర్నల్గా చాలా గట్టిగా అయితే నడుస్తుంది. సో అందుకోసమనే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఆ టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే అప్పుడు ఇక SSMB 29 అప్డేట్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బయటికి వదులుతాను అని కూడా జక్కన్న ఫిక్స్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా చూడాలి. November 15th వరకు వెయిట్ చేస్తే SSMB 29 సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ అయితే రాబోతుందని తెలుస్తుంది. సో మరి SSMB 29 పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.